లెక్కల పరీక్ష సరిగా రాయలేదంటూ విద్యార్థిపై ప్రతాపం చూపెట్టాడు ఉపాధ్యాయుడు. నల్గొండ జిల్లా దేవరకొండలోని సెయింట్ మేరీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. టీచర్ రాక్షసత్వానికి బొడ్డుపల్లి గ్రామం వెంకటితాని తండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి నేనావత్ రవీందర్ బాధితుడిగా మిగిలిపోయాడు. యూనిట్ టెస్ట్లో గణిత పరీక్ష సరిగా రాయలేదని ప్రసాద్ అనే టీచర్ రవీందర్ను చితకబాదాడు. దీంతో విద్యార్థి చేతులపై ఎర్రటి వాతలు తేలాయి. విషయం బయటకు పక్కకుండా బాధిత విద్యార్థిని గదిలో కూడా నిర్బంధించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ వద్ద ఆందోళనకు దిగాయి. విద్యార్థిపై దాడి చేసిన సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సార్ దానికేమో క్వశ్చన్స్ ఆన్సర్ రాసేమో అది రాసేమో నేను సరిగ్గా రాకపోతే ఇంకా దారేమో నా కోపం వచ్చి చింపేసిన. నాకు రాలిగా సరిగా అందువల్ల చింపేసేమో సారచి కొట్టింది. విద్యాసంఘాలకు మాకు సమాచారం వచ్చిన వెంటనే మేము హుటాహుటిగా మరి విద్యాసంఘ నాయకులము మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాఠశాలకు రావడం జరిగింది. వచ్చినాక కూడా దాదాపు సుమారు ఒక 2 గంటల దాకా విద్యార్థిని మరి పాఠశాల రూమ్లో బంధించి మరి విద్యార్థిని బయటకు వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితి సెయింట్ మేరీ యాజమాన్యం చేసింది. తర్వాత పోలీస్ సిబ్బంది వచ్చిన వెంటనే మరి విద్యార్థిని బయట తీసుకురావడం జరిగింది. మరి దెబ్బలతో విద్యార్థి ఉన్నాడు కాబట్టి తక్షణమే ఈ యొక్క సెయింట్ మేరీ యాజమాన్యంపై చర్య తీసుకొని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి విద్యాసంఘాలను మేము డిమాండ్ చేస్తున్నాం.